వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. ఇది ఫైనల్ పీడిఎఫ్. సో దీనికి శాలరీ చూసుకుని 35,000 టు 1,10,000 వరకు అయితే మనకైతే సో శాలరీ అయితే ఉండొచ్చు అనేది నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇది టోటలీ రెగ్యులర్ అండ్ సో కాంట్రాక్ట్ జాబులు కూడా ఉంటాయి గైస్ దీంట్లో వచ్చేసి. అండ్ దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకోండి గైస్. ఫస్ట్ అయితే CBT ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత సో ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత గైస్ షూరిటీ బాండ్ అండ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే 3 lakhs బాండ్ అయితే మనమైతే సో ఉంటుంది గైస్ 4 years పాటు. సో మనం ఇన్ బిట్వీన్ మనం మధ్యలోనే డ్రాప్ అయిపోతే మనమైతే ఆ 3 lakhs అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది గైస్ షూరిటీ వచ్చేసి. సో అన్ని ఎలిమెంట్స్ అది కలుపుకొని మనకి 1,10,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో సో పోస్టుల యొక్క డీటెయిల్స్ చూస్తే గైస్, ప్రతి పోస్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ చూడడానికి వేకెన్సీ నెంబర్ 35/2026 ఏదైతే టెక్నీషియన్ సివిల్ ట్రాక్ ఫిట్టర్ గైస్. సో దీనికైతే 10th తర్వాత సో ITI అయితే ఇక్కడ ఏదైతే ఫిట్టర్ ఈ రిలవెంట్ రేట్లు అయితే మనమైతే కంప్లీట్ చేసి అయితే ఉండాలి 2 years. లేకపోతే సో అప్రెంటిస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాము దాంతో అయితే మనం అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. లేకపోతే 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన దీనికైతే సో ఎలిజిబుల్గా దీంట్లో 18 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ సివిల్ ట్రాక్ మెకానిక్ గైస్. సేమ్ గైస్ అక్కడైతే ఫిట్టర్, ఇక్కడ వచ్చేసి మెకానిక్. సో సేమ్ క్వాలిఫికేషన్. అండ్ టెక్నీషియన్ సివిల్ ట్రాక్ డ్రాఫ్ట్స్ మ్యాన్గా దీంట్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. 8 వేకెన్సీస్. అండ్ దీనికి కూడా సేమ్ గైస్ SSC ప్లస్ ITI. సో అండ్ 3 years డిప్లొమా. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ సర్వైవర్ గైస్. సో దీంట్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ గైస్. అండ్ ఎవరైతే సో 10th తర్వాత ఎవరైతే సో సర్వైవర్ ట్రేడ్లో అయితే సో ITI అయితే కంప్లీట్ చేసేది ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ సివిల్ ట్రాక్ ఎలక్ట్రీషియన్ గైస్. సో ఇక్కడైతే డిప్లొమా ఇన్ 3 years ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన, లేకపోతే ITI ఇన్ ఎలక్ట్రీషియన్ చేసిన సో దీనికైతే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్డర్ గైస్. దీంట్లో అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ సివిల్ ప్లంబర్ గైస్. 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే ITI ఇన్ ప్లంబర్ చేసిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చి సివిల్ టెక్నీషియన్ దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ గైస్. నెక్స్ట్ వచ్చి టెక్నీషియన్ ఎలక్ట్రికల్ గైస్. దీంట్లో 77 వేకెన్సీస్ ఉన్నాయి. సో చాలా మంచి వేకెన్సీ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీనికి ఎవరైతే ITI ఇన్ ఎలక్ట్రీషియన్ ఆర్ ఈక్వలెంట్ ట్రేడ్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, లేకపోతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసిన దీనికైతే సో ఎలిజిబుల్. అండ్ టెక్నీషియన్ సిగ్నలింగ్ అండ్ టెలికామ్ గైస్. దీనికైతే సో ఈసీ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ చేసిన వాళ్ళైతే సో దీనికైతే ఎలిజిబుల్. ITI ఉన్నా పర్లేదు, అండ్ అప్రెంటిస్ సర్టిఫికేట్స్ ఉన్న దానికైతే ఎలిజిబుల్. సో లాస్ట్ వచ్చేసి ఇంకోటి గైస్ రోలింగ్ స్టాక్ ఫిట్టర్ గైస్. దీనికైతే ITI ఇన్ రోలింగ్ స్టాక్ అయితే చేసి అయితే ఉండాలి, లేదా అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న పర్లేదు, లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేసిన దీనికైతే సో ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ సో టెక్నీషియన్ రోలింగ్ స్టాక్ మెకానిస్ట్ గైస్. సో ఎవరైతే ITI ఇన్ మెకానిస్ట్ చేసిన అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన సో దీనికైతే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ రోలింగ్ స్టాక్ వెల్డర్ గైస్. దీంట్లో కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా సేమ్ గైస్ క్వాలిఫికేషన్ వచ్చేసి. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి టెక్నీషియన్ రోలింగ్ స్టాక్ ఎలక్ట్రీషియన్ గైస్. ఎవరైతే ITI ఇన్ ఎలక్ట్రీషియన్ సో అక్కడ ప్రొవైడ్ చేసిన రిలవెంట్ ట్రేడ్లో అయితే మనకైతే ITI కానీ, లేకపోతే అప్రెంటిస్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. సో ఇది గైస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి. అండ్ టెక్నీషియన్ రోలింగ్ స్టాక్ RAC. అండ్ దీనికి మాత్రం ITI ఇన్ MRAC ఆర్ ఈక్వలెంట్ ట్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా సో అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న పర్లేదు, అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ చేసిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఏదైనా సో పర్లేదు కదా. దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ప్రతి పోస్ట్కి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years అయితే సో ఏజ్ అయితే ఉండాలి. అండ్ పోస్టింగ్ అయితే ఎక్కడైనా నుంచి వచ్చి సో మన నియర్ బై లొకేషన్లో అయితే సో మనకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ మరి ఈ పోస్ట్లకి చూసుకో ఫర్ ఆల్ ది పోస్ట్ మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ గవర్నమెంట్ ఓన్డ్ ఆర్ గవర్నమెంట్ ఆపరేటెడ్ రైల్వేస్ నుంచి అయితే సో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇంకా చాలా మంచి అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సో క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ సో కంపాటెన్సీ సర్టిఫికేట్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఎంప్లాయర్. ఇంకోటి కూడా ఉంది కదా, క్యాండిడేట్స్ హయ్యర్ క్వాలిఫికేషన్, లేక మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ BTech BE ఉన్నా కూడా అప్లికేషన్ పెట్టవచ్చు. బట్ దానికి రిలవెంట్గా 10th ప్లస్ ITI అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. అప్పుడైతే మనం అయితే సో అప్లికేషన్ అయితే చేయగలుగుతాం ఏ అయితే టెక్నీషియన్ పోస్ట్లో ఉన్నాయో దానికి. లేదంటే మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది కదా డైరెక్ట్గా అట్లా అప్లై చేస్తే. సో ఇది గైస్. అండ్ ఎవరైతే UR EWS అండ్ OBC వాళ్ళు ఉందో వాళ్ళకైతే 400 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే మనం అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ SC ST PWD సో వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఫ్రీగా అయితే మనం అయితే అప్లికేషన్ అయితే సో పెట్టేయచ్చు గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ వచ్చేసి. సో దీని యొక్క అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవ్వగానే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో మీ నుంచి చిన్న రిక్వెస్ట్ గైస్, మీ నుంచి నాకు ఎలాంటి సో సింగిల్ రూపీ కూడా వద్దు గైస్, జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అప్లికేషన్ డేటు వీడియో అయితే ఇంకోటి అయితే చేస్తాను గైస్ నేనైతే. సో ఇది గైస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి గైస్.
అండ్ దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో గైస్. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే సో నేనైతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఒకసారి చెక్ చేయండి గైస్.